అంశిక డ్యాన్స్ అండ్ తైకాండో ఇన్స్టిట్యూట్. మా వద్ద వెస్ట్రన్ డ్యాన్స్, క్లాసికల్ డ్యాన్స్, హిప్ హాప్ డ్యాన్స్, తైకాండో, వెయిట్ లాస్, ఏరోబిక్స్ నేర్పించబడును. మమ్మల్ని సంప్రదించవలసిన నెంబర్స్ 8341444552, 9949934655. మా అడ్రస్ గాంధీ చౌక్, తెనాలి. డ్యాన్స్ అండ్ తైకాండో మాస్టర్ ఎం చిన్న. అభయ్ టీవీ వీక్షకులకు స్వాగతం. వార్తల్లోకి వెళితే ముందుగా తుఫాను వల్ల నష్టపోయిన రైతులందరి సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించి వెంటనే న్యాయం చేయాలని కోరుతూ ఆర్డీఓ ఆఫీసులో ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇచ్చి నిరసన తెలియజేశారు. ఈ నిరసన కార్యక్రమంలో పాటిబండ రామకృష్ణ మాట్లాడుతూ, నష్టపోయిన పంటకు రైతులకు విత్తనాలు, పట్టాలు ఉచితంగా ఇవ్వాలి. రంగు మారినా, మొక్కబోయినా, మొలకలు వచ్చినా తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేయాలి. పంటలను పొలం దగ్గర నుంచి బయటికి తీసుకెళ్ళడానికి ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలి. రైతులను ఆదుకోని పక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు రాష్ట్ర అధికార ప్రతినిధి పాటిబండ రామకృష్ణ గారు, అసెంబ్లీ కన్వీనర్ కటారి వాసుదేవ వెంకటనాయుడు గారు, మంచాల రత్నరాజు గారు, మైలా హరికృష్ణ గారు తదితర బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరియు తెనాలి నియోజకవర్గం శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ రన్నాబత్త శివకుమార్ గారి దివ్య ఆశీస్సులతో రాష్ట్ర వైఎస్ఆర్సీపీ వాణిజ్య విభాగ కార్యదర్శిగా నియమితులైన కొల్లా గురునాథ గుప్తా గారు మర్యాదపూర్వకంగా ఎమ్మెల్యే గారిని కలిసి కృతజ్ఞతలు తెలియజేసి పుష్పగుచ్చం అందజేశారు. రన్నాబత్త శివకుమార్ వారికి అభినందనలు తెలియజేశారు. తెనాలి నియోజకవర్గం జగ్గడిగుంట పాలెం గ్రామంలో బాబు భరోసా భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నాయకులు పరుచూరి రమ్య, వసంతం అశోక్ గారు. తెనాలి 20వ వార్డు మార్కెట్ యార్డ్ ఏరియాలో మాబూ సుభాని జెండా చెట్టు వద్ద గార్మీ పండుగ సందర్భంగా ప్రత్యేక దువా కార్యక్రమంలో పాల్గొని అన్నదానం చేసిన తెనాలి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు అన్నాపత్ర శివకుమార్ గారు. ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచనప్రాయంగా ఆరోగ్యశ్రీ డిజిటల్ ఐడి కార్డ్స్ ప్రారంభించారు. అసలు విషయానికి వస్తే ఆరోగ్యశ్రీ గతంలో 5 లక్షల వరకు పరిమితం ఉండేది. అయితే దాని పరిమితిని పెంచుతూ 25 లక్షల వరకు ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. ఆరోగ్యశ్రీలో ప్రతి ఇంటికి ఆరోగ్యం అనే పేరుతో ఈ కార్డ్స్ ఇస్తారు. అలాగే ఒక ఇంటిలో ఒక ఫోన్ ఆధారంగా యాప్ని ఇన్స్టాల్ చేస్తారు. ఆ యాప్లో ఏ జబ్బులకు వర్తిస్తుంది, అలాగా యాప్ పూర్తి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ప్రతి ఇంటికి త్వరలోనే జారీ చేస్తారు సమాచారం. హైదరాబాద్లోని రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో జరిగిన వికసిత్ భారత సంకల్ప యాత్ర సన్నాహ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ, నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేసిన సంక్షేమ కార్యక్రమాలను, అభివృద్ధిని తెలంగాణ ప్రజలకు చేరవేసేందుకు ఉద్దేశించిందే ఈ వికసిత్ భారత సంకల్ప యాత్ర కార్యక్రమం. కేంద్ర పథకాల లబ్ధిదారులను ఈ సంకల్ప యాత్రలో భాగస్వాములు చేయడంతో పాటుగా అన్ని అర్హతలున్న పథకాల లబ్ధి పొందని వారి కోసం రిజిస్ట్రేషన్ చేయించడం ఈ కార్యక్రమంలో భాగం. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన వికసిత్ భారత సంకల్ప యాత్ర సన్నాహ కార్యక్రమంతో పాటుగా రాష్ట్ర పదాధికారుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ శ్రీ తరుణ్ సుగ్ గారు, శ్రీ మురళీధర్ గారితో కలిసి కిషన్ రెడ్డి గారు పాల్గొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వంలో పనిచేసేవారు ఎవరైనా సరే అటెండర్ దగ్గర నుంచి జిల్లా కలెక్టర్ వరకు తప్పనిసరిగా తమ పిల్లలను ప్రభుత్వ విద్యాలయాలను చదివించాలి. లేకపోతే ప్రమోషన్లు ఉండవు, ఇంక్రిమెంట్లు ఉండవు, ప్రభుత్వం ద్వారా వచ్చే అన్ని సదుపాయాలు వదులుకోవాల్సి వస్తుంది అని వారు తెలియజేశారు. శ్రీరామచంద్రమూర్తి జన్మస్థలం అయినటువంటి అయోధ్యలో ఎన్నో ఏళ్ల కళ, లక్షలాది మంది హిందువుల పోరాటం, శ్రీరామచంద్ర స్వామి దేవాలయం జనవరి 22వ తేదీన ప్రారంభం సందర్భంగా అయోధ్య నుంచి పవిత్రమైన స్వామివారి అక్షింతలను ప్రతి ఒక్క భక్తుడికి ఇవ్వాలని అయోధ్య తీర్థక్షేత్ర ట్రస్ట్ నిర్ణయం చేసి దేశవ్యాప్తంగా అన్ని గ్రామాలకు అయోధ్యలో విశేష పూజలు నిర్వహించి పంపించడం జరిగింది. అట్టి అక్షింతలు మన త్రిపురాంతకం మండల కేంద్రానికి రావటం జరిగింది. ఈ పవిత్ర అయోధ్య రాముని అక్షింతలను వినాయక గుడి నుంచి రామాలయం ఆలయం వద్దకు స్థానిక సర్పంచ్ గారు మరియు గ్రామ ప్రజలు ఊరేగింపు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ధనుంజయ గురుస్వామి, పాండు గురుస్వామి, అయ్యప్ప స్వాములు, ఆంజనేయ స్వాములు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఈ అక్షింతలను మండలంలో ప్రతి గ్రామంలోని ప్రతి ఇంటికి వితరణ చేయడం జరుగుతుంది.
నిన్న హైదరాబాదులో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి నివాసానికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వెళ్లారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి రాబో ఎన్నికల సందర్భంగా తాజా ఎన్నికల పరిస్థితులపై చర్చ జరిపారు. పార్టీ యొక్క బలోపేతాల గురించి, నాయకుల గురించి, నియోజకవర్గాల బీఫామ్ టికెట్స్ గురించి చర్చించినట్టు సమాచారం. అయితే ఇంకా ఒక కొలిక్కి రాలేదని తెలుస్తుంది. ఇది 2 లేదా 3 సార్లు చర్చల అనంతరం ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంటుందని సమాచారం. దీనిలో నాదెండ్ల మనోహర్ గారి టికెట్ మరియు ఎక్కడి నుంచి పోటీ చేయాలి అనే దాని గురించి కీలక అంశంగా మారనుంది. పశ్చిమ గోదావరి జిల్లా శక్తి కేంద్ర ప్రముఖులతో పోలింగ్ బూత్ అధ్యక్షుల సమావేశంలో పార్టీ బలోపేతానికి చేపట్టవలసిన చర్యలు, కార్యక్రమాలను వివరించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీ దగ్గుబాటి పురంధేశ్వరి. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉత్తరప్రదేశ్ పర్యటిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వారికి ఘన స్వాగతం పలికారు. యూపీలో సీఎం అండ్ పీఎం ఇద్దరూ అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. తమిళనాడులోని చెన్నై నగరం తుఫాను ప్రభావంతో భారీ వర్షాలతో నగరం అంతా అతలాకుతలమవుతోంది. వరదలు చెన్నై నగరం అంతా వ్యాపించి ప్రజలు నానా ఆగచాట్లు పడుతున్నారు. అనేక జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. శరణార్థులకు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఇంకా 2 రోజుల దాకా ఈ వరదల ప్రభావం ఉంటుందని అంచనా. దీని ప్రభావం రాబో 48 గంటల్లో ఆంధ్రాలో కూడా ఈ ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేశారు. మా ఛానల్ ట్రెండ్ను ఫాలో అవుతూ ట్రెండ్ను సెట్ చేస్తుంది. దిస్ ఈజ్ అభయ్ టీవీ ఛానల్, డోంట్ మిస్ ఇట్.